హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నాన్ వెజ్ పచ్చళ్ళంటే ఎవరికిష్టం ఉండదండి. బయట కొందామని చూస్తే దీని ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో రెసిపీ తెలిస్తే బాగున్ను, ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళం అనుకునే వాళ్ళ కోసం రొయ్యల నిలవ పచ్చడి తయారు చేసే విధానం చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి. అర కేజీ రొయ్యల్ని పొట్టు తీసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లము, వెల్లుల్లిపాయ, గరం మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, యాలుక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క. ఫస్ట్ మనం గరం మసాలా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ధనియాలు వచ్చి ఒక స్పూన్ ధనియాలు ఉంటాయి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4 యాలుక్కాయలు, అలాగే 4-5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క. ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ పక్కకి తీసేసుకుని మనం అదే జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ వేయకూడదు. ఇదిగోండి, ఇప్పుడు పాన్లో 1/2 కేజీ శనగ నూనె వేసుకోవాలండి. శనగ నూనె వేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత చాలామంది ఫ్రై చేస్తారండి. నేను మాత్రం డైరెక్ట్గానే ఫ్రై చేసుకుంటాను. సీ ఫుడ్ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా రొయ్యలన్నీ వేసేసుకుని కాస్త సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. చక్కగా ఆయిల్లో ఇవి గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ, ఇదిగోండి కొంచెం వాటర్ వచ్చాయి చూడండి. ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు కదండి, కాస్త అంచుల వెంపట అలాగ మాడుతూ ఉంటుంది. అదేం కాదు, కాస్త మనం గరిటెతో ఇలా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చక్కగా చూసారా ఎలా ఫ్రై అవుతుందో. శనగ నూనె వేయడం వల్ల ఈ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కచ్చా బచ్చాగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, కొంచెం అడుగు పడుతున్నట్టు ఉంటుంది. అదేం కాదు, చక్కగా గట్టితో ఇలా ఇలా అనుకుంటూ శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కాస్త పప్పు టమాటా, ఆ పక్కన సైడ్ డిష్గా ఈ రొయ్యల పచ్చడి. ఆహా, ఏముంటుందండి. ఇంకో 4 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది కదండి. ఇది నేను చెప్పిన పద్ధతిలో మీరు తయారు చేసుకుంటే గనక 6 నెలలైనా సరే చెక్కు చెదరదు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుందామండి. సీ ఫుడ్కి కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది. అలాగే మనం తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ఒక్కసారి కలుపుకుని ఒక 5 సెకండ్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిపోయేంత వరకు ఉంచుకోవాలి మనం. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇదిగోండి, చల్లారిపోయింది. ఇప్పుడు కారం, నేను కప్పు కారం వేస్తున్నానండి. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. 100 గ్రామ్స్ కారం ఇది. ఈ 100 గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది. 1/2 కేజీ రొయ్యలకి 100 గ్రామ్స్ కారం సరిపోతుంది. మేము ఇంట్లో ఆడించుకునే కారం అండి. మాకైతే 100 గ్రామ్స్ అయితే ఆ ఘాటు సరిపోయింది. అదే బయట కొనుక్కునే కారం అయితే ఇంకో 2 చెంచాలు పెంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడి అన్నంలో కాస్త నిమ్మకాయ పిండుకుని తింటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.